ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కొనసాగుతున్న బండు పనులు నీటి నిల్వల నగర మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ పరిశీలించారు. గత వేసవిలో చెట్ల వేర్ల వల్ల బండ్ బలహీనపడి లీకేజ్ ఏర్పడిందని తెలిపారు. గౌరవ శాసనసభ్యులు బడేటి చెట్టి గారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా దెందులూరులో మనకున్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అట్లాగే మనకి నిల్వ ఉన్నటువంటి నీళ్ల యొక్క సామర్థ్యం ఏంటి, అట్లాగే మన మోటార్లు ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి, గోదావరి కాలువలో ఉన్నటువంటి కాలువ పరిస్థితి ఏంటని చూడటానికి రావడం జరిగింది. గత సంవత్సరం మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్కి రంధ్రం ఏర్పడటంతో మనం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి టెంపరీగా అప్పుడు యుద్ధ ప్రాతిపదికన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాలతోటి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వారు కూడా విజిట్ చేసి దాన్ని తాత్కాలికంగా నీరు వృధా కాకుండా టెంపరీ బండ్ అప్పుడు ఆ టైంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ టెంపరీ బండ్ ఫామ్ చేసి వేసవికాలం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా 2 పూట్ల కూడా తాగునీరు ఇవ్వటంలో మా గౌరవ పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు వీరందరి యొక్క కృషితోటి అన్ని ఇబ్బందులు కూడా పోయిన సంవత్సరం ఏలూరు నగరం